శ్రీశైలం మహాక్షేత్రంలో రోజురోజుకి అవినీతి, అక్రమాలు మరియు దొంగతనాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా అధికారులు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు అనే భక్తుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు మరియు వందల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు పర్యవేక్షణ లోపమా లేక వారికి అన్ని తెలిసి జరుగుతున్నాయా అనే అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీశైలం మల్లన్న స్వామి భద్రత కోసం నెలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఇవన్నీ జరుగుతున్నాయంటే అది ఎవరి నిర్లక్ష్యం అనే విషయం భక్తులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గతంలో దర్శనం మరియు అకామిడేషన్ టికెట్ల స్కామ్ మొన్న సాక్షాత్తు స్వామి గుడిలోనే మైనర్ యువకులు హుండీలో చేతులు పెట్టి సుమారు 10,000 రూపాయలు దొంగతనం, అది మరవక ముందే అధికారి అవినీతి, ఎయిర్ ఫోర్స్ కుర్చీల స్కామ్, వీటన్నింటిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి కూడా చూపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటన్నింటిపైన గట్టి నిఘా ఉంచి ఎవరైతే తప్పులకు పాల్పడుతున్నారో వాళ్ళని తక్షణమే విధుల నుంచి శాశ్వతంగా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు కోరుతున్నారు.